వెల్కమ్ టు మాస్ టీవీ. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని ఏపీ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయదేవ్, అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ప్రసన్న కుమార్, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ కిరణ్ పేర్కొన్నారు. తమకు భద్రత కల్పించాలని కాకినాడలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్, ఐఎంఏ, జుడా సంయుక్తంగా డాక్టర్లు, వైద్య కళాశాల జూనియర్ వైద్యులు శనివారం రోడ్డుకి భారీ ప్రదర్శన నిర్వహించారు. వీరికి వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయదేవ్, అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ప్రసన్న కుమార్, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం జరిగి ఆర్జీకర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించడం అత్యంత దారుణమన్నారు. సిబిఐకి కేసు అప్పగించినా పురోగతి కనిపించడం లేదన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్య వృత్తిలోకి వస్తే తమ ప్రాణాలకే రక్షణ కరువైందన్నారు. ఆసుపత్రిలో సర్వీసులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు బంద్ చేయడం జరిగిందన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వైరా సంఘం అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ అమూర్తవల్లి, డాక్టర్ జిఎస్ మూర్తి, డాక్టర్ సత్యనారాయణ, లయన్స్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయినా సరే ఎవరు కూడా సరిగ్గా దీన్ని ఖండించకపోవటం, వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముందుకు రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇంకోటి ఏంటంటే, సాక్షాత్తు ఓ మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా డాక్టర్కే రక్షణ లేదంటే ఈ దేశంలో పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించాలి. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద కూడా మనం ప్రెషర్ పెంచాలి. ఏంటంటే నాన్ బెయిలబుల్ వారెంట్ లాంటిది అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక చట్టం తీసుకురావాలి. మహిళల మీద ఎవరైనా సరే ఇలాంటివి చేస్తే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అలా చేస్తే ఇలాంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఎందుకంటే మన రాజ్యాంగంలో చాలా చట్టాలు ఉన్నాయి, అన్ని బలమైనవే, కానీ అవి ఎవరు కూడా దాన్ని బలోపేతం చేయడానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు వాళ్ళంతా కూడా ముందుకు రావాలి. తర్వాత నేషనల్ వైడ్ ఒక పెద్ద కమిషన్ లాంటిది పెట్టి దాన్ని ఖండించాలి. ఈరోజు ఈ సంఘటనని ఖండించడానికి ముందుకు వచ్చిన ఐఎంఏ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలందరినీ మాత్రం మనం కాపాడు. డాక్టర్లు అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఏమంటారు అక్కడ వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అన్నది. అలాగే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అందరికీ ప్రొవైడ్ చేయాలి. అండ్ డ్యూటీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, మేము సర్వీస్ చేసి వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి ప్రాపర్ రూమ్స్ లేవు, ప్రాపర్ రిలాక్సింగ్ తినడానికి, పడుకోవడానికి కూడా రూమ్స్ లేవు. అలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ నాకు ప్రొవైడ్ చేయట్లేదు. స్టిల్ దే ఎక్స్పెక్ట్ అస్ టు సర్వ్ ఫర్ ద పీపుల్. నిజంగానే మేము సర్వ్ చేద్దామని వచ్చామండి, వితౌట్ ఎనీ సెల్ఫ్. డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియాలజీ, సెకండ్ ఇయర్ పీజీ, ఆర్ఎంసీ జూడా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఇంతమందికి ఇలాంటి ప్లేస్లో చూడడం ఒక రకంగా ఆనందంగా ఉంది, ఒక రకంగా బాధగా కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మనల్ని అందరినీ యునైట్ చేస్తాయి అనేది ప్రతిసారి ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ జరగాలి అంటే చాలా బాధాకరం. నిజంగా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్లో ఆ అమ్మాయిని అంతమంది ప్రీప్లాన్ చేసుకొని రేప్ చేసి మర్డర్ చేశాక అది ఒక సూసైడ్ కింద చిత్రీకరించి, అది సూసైడ్ అని డిసైడ్ చేసి ప్రిన్సిపల్ రిజైన్ చేసి వెళ్ళిపోయి, వెనకాల ఎంతమంది లేకపోతే, ఎంతమంది సపోర్ట్ చేయకపోతే, గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది ఒక అమ్మాయిని ఒక పబ్లిక్ ప్లేస్లో, ఒక తన సర్వీస్ చేస్తున్న ప్లేస్లో డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి పని చేసి తప్పించుకోగలం అని ధైర్యం లేకపోతే వాళ్ళు ఎలా చేయగలుగుతారు? ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం కామ్గా ఉంటే రిపీటెడ్గా ఇలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వెనకాల మా దగ్గర చాలామంది ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కానీ రిపీటెడ్గా ఇలాంటివి చాలా చేస్తూనే ఉంటారు. ఇలాంటివి ఎప్పటికీ ఆగవు. నేను ఇంటి నుంచి బయటికి డ్యూటీ కోసం కానీ దేనికోసం కానీ వచ్చేటప్పుడు వెళ్తున్నాను అని చెప్తే నన్ను తిడతారండి. వెళ్ళొస్తాను అని చెప్పాలి అని, కానీ ఇప్పుడు చెప్పాలని ఉంది. నేను వెళ్తాను, తిరిగి వస్తానో రానో మాత్రం నాకు తెలీదు. ఎందుకంటే లోకం, సమాజం, ప్రపంచం అలా ఉంది. నాకు నైట్ డ్యూటీ అంటే నాకు నిద్ర ఉండదు, కానీ నాతో పాటు నా తల్లిదండ్రులకు కూడా నిద్ర ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు నా నుంచి ఏ ఫోన్ వస్తుంది, భయంగా పడుకుంటారు, భయంగా లేస్తారు. అందుకని ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో, ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, ఈ ఒక్క సంఘటన గురించి కాదండి, ఇలా జరిగినా, జరుగుతున్నా, జరగబోయే ప్రతి ఘటన గురించి మాది ప్రతిఘటన. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే,